అందరికీ నమస్కారం. 16వ ప్రశ్నలో నానార్థాన్ని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 17వ ప్రశ్న వ్యుత్పత్తార్థం. ప్రశ్న అడిగే విధానం: ఆ గీత గీసిన పదానికి వ్యుత్పత్తార్థం రాయడం. ఆ గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్తార్థం గుర్తించి రాయడం. మరి రాదగ్గవేంటో చూద్దామా. ధర్మం జనులచే పూజింపబడినది, న్యాయము. బుధుడు అన్నింటినీ ఎరిగినవాడు, పండితుడు. జనని కొడుకులను కనునది, తల్లి. కౌశికుడు కుశికుడు అనే మహారాజు మనుమడు, విశ్వామిత్రుడు. వసుధ బంగారమును గర్భమందు ధరించున్నది, భూమి. భాస్కరుడు కాంతిని కలుగుజేయవాడు, సూర్యుడు. భుజగము భుజములతో గమించున్నది, పాము. ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు, శివుడు. హస్తి తొండము కలది, ఏనుగు. నీహారము అగ్నిచేత దహింపబడేది, మంచు. పాతకము పతనానికి కారణం అయ్యేది, పాపము. పానీయము పానము చేయబడేది, నీరు. పికము చాటు నుండి కూయినది, కోయిల. అచలము చలనము లేనిది, పర్వతం. పయోధరం ఉదకమును ధరించున్నది, మేఘం. నగము గమనము లేనిది, కొండ. ఆకాశం దీని యందు సూర్యచంద్రులు ప్రకాశించుదురు, గగనం. అమృతం మరణాన్ని పొందింపనది, సుధ. విశ్వనాథుడు విశ్వానికి నాథుడు, శివుడు. గురువు అజ్ఞానాంధకారం తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. పురోహితుడు శాంతిక పౌష్టికాది క్రియలయందు ముందర ఉంచబడువాడు. మంత్రి ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అని తెలిపేవాడు. మరి ఈ వ్యుత్పత్తార్థాలను బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ ప్రభ మేడం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ధన్యవాదములు.